శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గవ్వ రాబడి లేదు, గడియ రికాం లేదన్నట్టు ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ మీద వేసుకుని గాయ చేస్తాడు మా రాయేషు. పొద్దున్న నుంచి ఫోన్ చేస్తుండే ఎత్తుతనే లేడు. మళ్ళా ఏం లోలి మోపు చేసిండో ఏందో. నేనేమన్నా కొట్టిందా తిట్టిందా? అన్ని పనులు చేస్తూనే ఉంటుంది. ఏడికి తీసుకోమంటే ఆడికి తీసుకుపోతూనే ఉంటుంది. చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నా. ఇంకేం చేయాలి? అయ్యో రాజేషు, ఏమైంది? వచ్చిన బాబానే నేనేం చేద్దాను? ఈ సంసారం నాతోది కాదు. ఏహే ఊక మొగోన్ వై ఉండి గిట్ల శోకాలు పెడతావేంది? ఏమైంది ఇంతకు? ఏం చెప్పమంటావు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అట్లా కాదు రాజేష్, అసలు ఏమైందో చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? నా భార్య. నీ భార్య ఏం చేసింది? చెప్ప పెట్టకుండా పుట్టింటికి పోయిందా? పుట్టింటికి పోవడు కాదు, నన్ను పట్టు కొట్టింది. నీ భార్య కొట్టిందా? పెళ్ళ చేతిలో తన్నులు తిన్నావా? నువ్వేం లత్కోర్ పని చేసినావో ఏందో? ఏ దెమ్మంటే తెచ్చిన, ఏడికి తీసుకోమంటే ఆడికి తీసుకోపోయినా. సినిమా అంటే సినిమాకు, షాపింగ్ అంటే షాపింగ్ కు. ఇంకేం చేయాలి? ఎట్లా సావాలో చెప్పు. మరి ఇంకేం కావాలట నీ భార్యకు? ఇంకొకటి తెలుసా? ఇంట్లో పనంతా నేనే చేస్తా. వంట చేస్తా, బట్టలు ఉతుకుతా, బాసన్లు తోముతా, అంతా నేనే చేస్తా. ఏం తక్కువ చేసిన ఆమెకు? అంత మంచిగానే ఉంటే మరి నిన్నెందుకు కొట్టింది? నిన్న వంకాయ కూర ఉండమన్నది వాని, వండేది నేనే కదా, ఏమండాలో నా ఇష్టం అని చెప్పి కాకరకాయ కూర వండినాక దానికి చీపిరికట్ట వల్ల కొట్టేది కొట్టింది. అయ్యో ఎంత కష్టం వచ్చింది రాజేష్ నీకు. పోనితి, ఏదో కోపంలో చేసుకుందేమో. నువ్వే అడ్జస్ట్ కావాలిగా. అట్లనే అనుకొని కొట్టినా తిట్టినా కూడా అడ్జస్ట్ అవుతున్నా, కానీ నా పెళ్ళాగా అయితలేదు. మొన్న ఆమె టీవీ సీరియల్ చూస్తున్నది, మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా, ఆ టైంలో రిమోట్ తీసుకొని గిట్లా ఛానల్ మార్చిన 30 సెకండ్లు క్రికెట్ చూసిన గంతే. దానికి 3 నిమిషాలు ఆగకుండా క్రికెట్ పెడుతున్నా. ఈ పంత సాపు చేసిందంటే రాజేష్, నీ కష్టాలు అయితే పగోనికి కూడా రావద్దు. ఇదే కాదు, మళ్ళా మొన్న కూరలు ఉప్పు ఎక్కువైందని, ఛాయలో చక్కెర ఎక్కువైందని, అన్నం సరిగా ఉడకలేదని, ఇట్లా ప్రతి దానికి పేర్లు పెడుతుంది, అన్నిటికి వంకలు పెడుతుంది. అని ఎంతగాని చేస్తావు, ఏమని చేస్తావు చెప్పు. ఇట్లా అయితే నా వల్ల కాదు. నీ మూత చక్కగా, మూత అన్ని సర్దుకొనే పెట్టుకున్నా. నీ మూత. అయ్యో ఏడిపోతున్నావు? మా అన్న కాడికి పోతున్నా. అన్నెవరు? నాలాంటి భార్య బాధితులకు ఆపద్బాంధవుడు. పెండ్లాల చేతుల తన్నులు తినే భర్తలను రక్షించి వాళ్లకు కొత్త జీవితాన్ని అందించే రక్షకుడు. 2 రాష్ట్రాలను గుత్తవట్టిన నాయకుడు. ఎవరా ఆపద్ బాంధవుడు? నేను చెప్పుడు కాదు, నువ్వే చూడు. భార్య కొట్టినా తిట్టినా తన్నినా నా ఫోన్ చేస్తే మగాన్ని రక్షించుకుంటా, కాపాడుకుంటా. సుమారు ఇప్పటికి 4000 సమస్యలు పరిష్కరించామండి. చూసినవా, భార్య బాధితుల మీద ఈగ వాలనీయడు. ఒక్క ఫోన్ కొడితే వచ్చి మ్యాటర్ సెటిల్ చేస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు పోయి భార్య బాధితుల సంఘంలో చేరుతావా? మంచిగానే ఉన్నలే కథ. ఎస్, ఇక మారిన రోజులు ఏడ్సు లేదు. భార్యల చేతుల తన్నులు తిని బార్ షాప్ లో కూర్చొని బీరు తాగుకుంటే ఏడ్చే రోజులు పోయినాయి. పెండ్లాం తిట్టిందని ఫ్రెండ్స్ కు చెప్పుకోలేక, భార్యని ఏమనలేక డాబా ట్యాంక్ బండి మీద కూర్చొని బాధపడే రోజులు పోయినాయి. మాకు మంచి రోజులు వచ్చినాయి. మా అన్నున్నాడు. అబ్బో, భార్య బాధితులందరూ కలిసి పెద్ద ఉద్యమమే స్టార్ట్ చేస్తట్టే ఉన్నారు కదా. అందుకే మా అన్న దగ్గరికి పోయి నాకు గోస్ అంతా చెప్పుకుంటా. అవసరమైతే బంజారా హిల్స్ భార్య బాధితుల సంఘం అని ఒక బ్రాంచ్ కూడా పెడతా. అట్లనే ఒక్కసారి మీ ఆయన నెంబర్ ఎందుకు? అంటే మీ ఆయన కూడా మా సంఘంలో చేరుతాడేమో అడుగుతా. సాల్తి అందరు నీ లెక్కనే ఉంటారా? ఏమో, ఎప్పటికైనా వస్తాడేమో మా దాంట్లోకే. సర్లే, నేను పోతున్నా. మా బాసను కలిసి గోడెలా పోసుకోవాలి. అయిపోయింది నీ పని, అయిపోయింది. నా పెళ్ళామా పోయిందా? అయినా ఆలుమగలు అన్నాక ఇద్దరు కలిసిమెలిసి కాపురం చేయాలి. ఏమన్నా సమస్యలుంటే వాళ్ళిద్దరే కూర్చొని పరిష్కరించుకోవాలి గాని ఒకరి మీద ఒకరు పెత్తనం చేస్తే బతుకు బస్టాండ్ అవుతుంది. ఏమంటారులా? నమస్కారం సార్, మేము ఉష్టాకి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరు మీద లోన్ ఆఫర్ ఉంది సార్. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఏం లేదు, డాక్యుమెంట్స్ కూడా అవసరమే లేదు. జస్ట్ మీ డీటెయిల్స్ చెప్తే సరిపోతుంది. 10 నిమిషాలల్లో మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అంతే. ఇంగో ఈ సోంటి మాటలు ఇనుడుతోనే
అప్పటిదానిక డబ్బుల కోసం తిరుగుతున్న మీకు పైసల మూల దొరికినంత సంబరంతో డీటెయిల్స్ అన్ని చెప్తే తర్వాత మీ అకౌంట్లో ఉన్న పైసలు అన్నీ మాయమైపోతాయి. ఇటువంటి మోసాల గురించి ఇప్పటికే మీరు తెలుసుకునే ఉంటారు కూడా. అయితే ఇప్పుడు ఇంకో కొత్త తరహా మోసం వచ్చిందుల్లా, అది కూడా ఏందో తెలుసుకొని జాగ్రత్తగా ఉండుండ్రి. ఇంగో ఈడ వీడియో కాల్ మాట్లాడుతున్నాడా, ఈ అన్ననే అవతలోడు మోసం చేద్దామని చూసిండు. ఎట్లా అంటే వీడియో కాల్ చూపిస్తున్నాడు కదా బంగారం నగలు, ఆ నగలను చూపెట్టే. సరే దాని ఎంత ఉంటుంది, దాని వాల్యూ ఎంత ఉంటుంది? మాది కేరళ రాష్ట్రం. ఈ నడుమనే మాకు గుప్త నిధులు దొరికినాయి. ఎక్కడ అమ్ముకోలేకపోతున్నాం. మీ ఊళ్ళో జేసీబీ నడిపే కృష్ణ అనేటైనా మాకు తెలుసు. ఆయన చేయబట్టే మీ నెంబర్ దొరికింది. మీకు అగ్గోల బంగారం కావాలంటే తిరువనంతపురం వచ్చి పైసలు కట్టి తీసుకుపోండి అన్నాడు. అప్పటికి అన్నకు డౌట్ వచ్చి ఎన్ని రూపాయలు ఇయ్యాలని మళ్ళా గుచ్చి అడిగేటాలకు అబ్బోయిన తెలివివంతుడే అనుకొని ఫోన్ కట్ చేసిండు. అదే అబ్బా బంగారం దొరికింది అగ్గోల అని పైసలు పట్టుకొని పోతే నిలువుత మోసం చేసు. ఈ అన్న పేరు నాంపల్లి నర్సయ్య, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కమ్మరిపేట ఊరు. కానీ చూస్తున్నారు కదా జనాలు, సైబర్ నేరగాళ్ళు రోజుకో ఏషం కట్టి మోసం చేస్తురు కాబట్టి జాగ్రత్త సుమి. అత్యాశకు పోయి ఆగం కాకుర్రి సర్నా. ఎవరన్నా లోన్ మీద ఏదైనా బండో కారో లారో ట్రాక్టరో తీసుకొని టైంకు కిస్తీలు కట్టకపోతే ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీ వాళ్ళు ఊకుంటారా? ఏ మూలకున్న దొరకబట్టి ఏం సంగతి, కిస్తీ పైసలు కడతారా లేకపోతే బండి గుంజుకుపోమంటారా అని అడుగుతారు కదా. అప్పటికి కూడా కిస్తీలు కట్టకపోతే నిజంగానే బండ్లు గుంజుకుపోతారు. అయితే అట్లనే గిడ కొందరు ట్రాక్టర్ కిస్తీల కోసం ఓ ఇంటికి పోతే అమ్మో ఆ ఇంటామే మామూలు పర్ఫార్మెన్స్ చేయలేదుల్లా. అగో చూస్తున్నారా అక్క పర్ఫార్మెన్స్ దయ్యం పట్టినట్టు ఊగిపోకుండా గిర్ర తిరుక్కుంటా కిస్తీల కోసం వచ్చిన ఫైనాన్స్ ఏజెంట్లను ఎట్లా బెదిరిస్తున్నదో. ఇట్లయితే వాళ్ళు కిస్తీలు అడగకుండా వచ్చిన వాళ్ళు సచ్చినట్టు పోతారు అనుకున్నది. మా తమారి బాత్ హాచి पण मारे अगाड़ी जवाब हलवा पड़त नहीं हलवा पड़त. ట్రాక్టర్ కోసం ఫైనాన్స్ లోన్ తీసుకున్నారట. మరి తీసుకున్నప్పుడు కిస్తీలు కట్టాలి కదా, అట్లా కట్టకుండా పెండింగ్లో పెట్టినరట. మరి అట్లా పెండింగ్లో పెడితే వాళ్ళు ఊకుంటారా? అందుకే కిస్తీలు కడతారా లేకుంటే ట్రాక్టర్ గుంజుకపోమంటారా అన్నవోలే ఇట్లా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసి వాళ్ళనే బెదిరించుకుంటా శాపనార్థాలు పెట్టుకుంటా మస్తు తిట్టబట్టింది. చేతులేదో కుంకుమ పట్టుకున్నట్టున్నది. ఇక ఈమెతో పెట్టుకుంటే ఏమో అయ్యే తట్టే ఉన్నది కదా అనుకుని జర్ర వెనుక కదా గేండ్రు. రాజస్థాన్లో జరిగిన వచ్చేది కానీ భలే ఉపాయం చేసింది కదా ఈమె గారైతే. అయినా అట్లా లోన్లు తీసుకొని పైసలు కట్టకపోవడు తప్పే కదా. ఈమె ఓవర్ యాక్షన్ అయిందో. ఈ నడుమ చూస్తున్నాం కదా కొందరు సోకులకు ఎసోంటి కథలు పడుతున్నారు. ఏమన్నంటే రీల్స్ వీడియోలు చేయాలని చెప్పి లేనిపోని కథలు పడుతున్నారు. టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయొచ్చు, కానీ కావాలని కథలు పడితేనే కోపం వస్తుంది. ఇంగో వీడొక మోతే వారి గసోటి కథలే పడుతున్నాడు. ఈయన బండికి తలకేలేనట్టే వీనికి కూడా తలకేలేనట్టున్నది. అందుకే చూడుండ్రి ముంగటి పయ్యను హ్యాండిల్స్ ను డ్యూమన్ అంతా ఊడవీకి ఇంకొగిట్లా ఒక వెనక పయ్య బండి మీదనే హెచ్చరికతో పోతున్నాడు. పోతావు రే పోతావు. పేలేమన్నా భయం ఉన్నా లెక్కలేనా గివ్వి? కొంచెం అటు అడ్డం పడ్డారు అనుకో కాళ్ళు చేతులే కాదు మళ్ళా లేవకుండా నడ్డి కూడా ఇరుగుతుంది. అప్పుడు అమ్మా అయ్యా అనుకుంటా ములుగుతారా. షి గిసోంటోళ్ళను ఆ దేవుడు కూడా కాపాడు పోండ్రి. అరే రీల్స్ పిచ్చి ఉంటే ఉండాలి గాని ఆ పిచ్చితో గిసోంటి కథలేనా వాడేది? మరి సోకుల మొగాన్ని ఎక్కన్నో వీళ్ళ నాయన చూస్తే ఏమనడో గాని ఇంగో రోడ్డు మీద కథలు పడుతున్నాడు. మరి పోలీసులు ఇసోంటోళ్ళ చక్రాలు తీస్తే గాని సెట్ గారు పోండ్రి. చూసిరు కదా ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.